అసలు నా తెలియక అడుగుతున్నానండి. ఆ సీన్ గడేంటి ఆళ్ళెవరిని ముద్దు పెట్టుకొని మన పాపని ముద్దు పెట్టుకొని ఆడు మన స్కానింగ్ దొరకట్లేదు. రేగాదు అదే ఆడికి ముద్దిచ్చింది, ఈడికి పువ్వు ఇచ్చింది. ఆ సీనిగాడే తేడా అనుకుంటే ఇది కూడా తేడాగా ఉందేంటి? కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఎవరు రాది? ప్యారీ మై ప్యారీ. సజమా జర తలుపు తీ బిడ్డ. నేను టెన్షన్ పడకు, మేనేజ్ చేస్తాగా. కాదు లోపల దాసుకో దాసుకో. వాళ్ళిద్దరే తేడా అనుకుంటే మనమ్మాయి తేడాగా ఉందేంటి? టోటల్ తేడా. ఏంది బిడ్డ? ఏంది అలికిడి? ఏం లేనైనా, లోపటకెవలో వచ్చినట్టు కొడుతుంది కదా. చాల్ ఎవ్వరు రాలేనైనా. అలర్చారు. ఏం లేలుడు, రూమ్ లోకి ఎవలో వచ్చినట్టు కొట్టింది. ఎవరు వచ్చారా? ఎవరు 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 ఎవరు? నా కాబోయే భార్య రూమ్ లోకి వచ్చింది ఎవరు? వాడు నాకు దొరకాలి. మామయ్య బాత్రూమ్ లో ఎవరు లేరు మామయ్య. ఖచ్చితంగా కబోర్డ్ లో ఉంటాడు. మామయ్య కబోర్డ్ లో కూడా ఎవరు లేరు మామయ్య. డౌట్ ఉంటే వచ్చి చూడు. నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదే. ఓకే ఎక్కడున్నట్టు? ఆ మంచం కింద చూసినావా? చింటూ జాగ్రత్త బిడ్డ, పెండి దగ్గర పడుతున్నది, దొంగలు దూరుతారు. దొరికావరా ఇప్పని చెప్తున్నా. మామయ్య ఏందల్లుడు? మంచం కింద కూడా ఎవరు మామయ్య. దానికి ఇంత అరవాలనా? ఏ నువ్వు అరవలేదండి. అయినా నేను ఉండగా ఇంట్లోకి ఎవడొస్తాడు మామయ్య. నువ్వు ఉన్నవనే ధైర్యం. నువ్వు పద వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా. మిడ్ నైట్ రూమ్ లోకి దూరడాలు, మంచం కింద దాయడాలు. సీను అంటే ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తాడా? ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాడు, తర్వాత ఐ లవ్ యూ చెప్తాడు. తొందర దీన్ని మేనేజ్ చేయలేక. అందరు వెళ్ళిపోయారు, రా జల్దీ 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 రా. నాకేమన్నా చెప్పాలనా? సీను ఎప్పుడు కరెక్టే చెప్తాడు. అప్పుడు అబ్బా ఈ ఇంటెలిజెంట్ అవతారే కన్ఫ్యూజ్ అయిపోయాడు. లాభం లేదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ముందు నాకే తెలియాలి. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. పెళ్లి పనులన్నీ సక్రంగా జరుగుతున్నాయా లేదా? ఏ పందులు ముఖం అట్ట పెట్టినావు? ఏం సంగతి? నీ అల్లుడేరా? పక్కన పెట్టుకొని నన్ను అడుగుతావేంటి? అగోడు కోరడు మస్తు జబర్దస్తున్నాడు. బుగ్గలు పాల లెక్కున్నాయి. వీకుడు ఆపి లోపలికి పోయి పెళ్లి పనులు చూసుకొని ఏం అర్థం కావట్లేదు. ఏంది సీను టెన్షన్ పడుతున్నా? ఓ భవానీ నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదనా? చెప్తాడులే, నాకు నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నీకుందే, నా మీద నాకే లేదు. ఇది ఏంది ఎరికనా? సెల్ ఫోన్. సెల్ ఫోన్ కాదు, నీ లైఫ్. అది 100% లవ్. గంట మోగాక అది లవ్ అని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. వాడే నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. నీ ప్లాన్ సూపర్ సీన్. నీ ప్రాబ్లం ఏంట్రా?
పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఈ సాంగ్ కి సిచ్యువేషన్ కి సంబంధం ఏంట్రా? ఉందన్నా ఉంది. ఒకరోజు అమ్మాయి గారు మెట్ల మించి అందంగా నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయి గారు భలే ఉందిరా. అయ్యా నా బిడ్డని చూస్తావురా? చిన్నప్పటి సంధి ఇంట్లో నమ్మకంగా పెరిగినవని దృష్టి పెడుతున్నా రౌడీ నా కొడక. రౌడీలకు మనసు ఉంటుందన్న, మాకు ఫీలింగ్స్ ఉంటాయన్న. గప్పుడే ఫిక్స్ అయినా రాజన్నకు నాకంటే పెద్ద రౌడీ నా కొడుకు అల్లుడుగా రావాలని. మధ్యలో నువ్వు వచ్చినావు, మస్తు ఫీల్ అయినా. కానీ భవానీని సెట్ చేస్తున్నందుకు దిల్ ఖుష్ అయింది. సంధ్యమ్మను భవానీకి ఇచ్చి పెళ్లి జరిపించలేదనుకో, సీదా పోయి ఈ సెల్లు రాజన్న ముందు పెడతా. నువ్వు చేస్తావు, ఇద్దరికి పెళ్లి చేస్తావు. చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా. టీషర్ట్ సూపర్ గా ఉందిరా చింటూ. సిను, ఫస్ట్ టైం నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కు బదులు కన్ఫ్యూషన్ చూస్తున్నా. ఐ లైక్ దిస్ ఫేస్. నీకు సంజయ్కి పెళ్లి జరగడం ఖాయం. నువ్వు తీసుకెళ్దాం అనుకున్నా శృతి నీతో రాదు. ఎందుకో తెలుసా? శృతి నన్ను లవ్ చేస్తోంది. వీఆర్ ఇన్ లవ్. రే, నువ్వు ఎందుకు శృతికి ఐ లవ్ యూ చెప్పావా? పోనీ శృతి నీకు ఐ లవ్ యూ చెప్పిందా? మరి ఎందురా నీకు ఈ షర్టు ఈ స్కార్ఫ్? వెళ్ళి శృతికి ఐ లవ్ యూ చెప్పు, వచ్చి దాని రియాక్షన్ ఏంటో నాకు చెప్పు. ఐ లవ్ యూ చెప్తా. ఏకాంత సమయం. శృతి శృతి శృతి, అసలు లవ్ స్టోరీ అంటే మందే. మధ్యలో మనకు అడ్డంగా వాడొచ్చాడు. నేను నీతో రొమాంటిక్గా లేకపోవడం నా తప్పే. ఇప్పుడు నేను నీకు శృత సంజయ్ శృతి. హే హే యాక్చువల్గా నా లవ్ని అందరిలా ఈజీగా చెప్పలేను. ఎందుకంటే నేను అతడు సినిమాలో మహేష్ బాబులా తక్కువ మాట్లాడతాను. నా మనసులో దాగున్న ప్రేమంతా ఒక్క మాటలో చెప్పేస్తా. ఐ లవ్ యూ. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వేదైనా చెప్పాలనుకుంటే కింద వెయిట్ చేస్తాను. ఇంకేం చెప్పాలి? ఐ టు లవ్ యూ. ఏందమ్మా ఈ ఉరుకులేంది, ఈ పరుగులేంది? ఏమైంది బిడ్డ? నాయనా, ఈ దినం నాకు లైఫ్ లాంగ్ యాద్ ఉంటది. ఏమిటి బిడ్డ? मस्त मस्त पोरगाडे इश्क प्यार अंटे ఏంటో నాకు నేర్పినాడే ప్రేమలో మత్తుందే ఆ మత్తే గమ్మత్తుగుందే
పిల్లాని హంగామా నాకు నచ్చిందే మీరు ఏకమ్మయ్యే లగ్గం రానే వచ్చిందే ఇల్లు పికి పందిల్లేసే ఆనందాలే తెచ్చిందే ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే రామరామను వేరయ్యా వస్తావయ్యా పోదావయ్యా నిన్నిలా చూస్తూ చూస్తూ దూరానుంటే బాగోలేదంట ముద్దటే ఉన్నా ఇంకా ఆలస్యాన్ని చేస్తావేంటంట మూడు ముళ్ళే వేసేస్తా ముదటంతా తీరుస్తా చిరుగాడంటే ఏంటో సినిమా చూపిస్తా చూపిస్తాడంట తుమ్ములు వేస్తాడంట వీటికి పారమే యమ్మ తేడాకుందంట వాడదోటైమంట వాడి జోలి కన్నవుతంట వాడికెంత దూరం ఉంటే అంత నీకు మంచిదంట ఎక్కడింకా సేపు ఉంటే మండి మటాష్ అయిపోతంట ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే తినకు తినకు దన్నా తన్ను ఆవ్ ఆవ్ రే 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 ప్రేమే వచ్చింది మోగి ప్రేమే వచ్చింది ప్రేమే పోయిందేమో ఆ ప్రేమే పోయిందే ఎవరేమన్నా పిల్ల నా కోసమే పుట్టావనుకుంటా ఎక్కడెక్కడ నా నీడై నీతో నేను వచ్చేస్తూ ఉంటా తప్పులేనే లేదంట నాకు నీకే ఉందంట తెచ్చునుడే నువ్వంట తిట్టుకుంటా నీ జంట పిల్లదేవో పిల్లాడు మమ మీ ఆభూషాడు రాజరాజన ముద్దుల కూతురి కోరిక నేనే తీరుస్తాలే పక్కనే నువ్వుంటే ప్రేమకిక పెళ్ళేనంట అల్లుటే రెడ్డి అంటే తెలంగాణ తెప్పించేస్తా మంచిగున్న బావని వీడు మెంటల్ గా న్యూ చేశాడంట ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే ప్రేమే పోయినాదిలే ఈ ప్రేమే పుట్టిందే ప్రేమే పుట్టిందిలే ఆ ప్రేమే పోయినాదే నీ అడుగులేకిస్తున్నా నైనా నేనే గెలిచాను అడుక్క మామయ్య